బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి ఆలయంలో శతచండీ యాగ సహిత మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గోపురాలకు వేద పండితుల చేత అభిషేకం నిర్వహించారు. ఈ ఉత్సవాలకు పలువురు అధికారులు హాజరయ్యారు. నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. ఇప్పుడు మనం బల్కంపేట్ శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలోనైతే ఉన్నాము. మరి గత 27 తారీఖు నుంచి 31 తారీఖు వరకు ఘనంగా అమ్మవారి కుంభాభిషేక ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ లోపల ఎక్కడైతే అమ్మవారి కుంభాభిషేకాలు జరిగాయో మరి గోపురం పైన కూడా అమ్మవారి గర్భగుడి ఏదైతే ఉందో ఆ గర్భగుడి పైన గోపురంకి వేద పండితులు 6 వేద మంత్రాలతో అమ్మవారికి కుంభాభిషేకం జరిపించారు. మరి ఇప్పుడు మనం అక్కడ వెళ్ళి చూసుకుందాము ఎలా ఉంది అనేసి. చూసుకుంటున్నట్టయితే కలశాలు కూడా మనం చూసుకోవచ్చు. 15 కలశాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మరి ఆ 15 కలశాలలో గోపురాల పైన అమ్మవారికి కుంభాభిషేకం జరిపించారు మరి వేద పండితులు గారు. మరి వారిని మాటల్లో అడిగి తెలుసుకుందాము మరి ఎలా ఉంది అనేసి. ఓకే, ఇప్పుడు మనతో మర్రి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము మరి ఎల్లమ్మ తల్లి కుంభాభిషేక ఉత్సవాలకి విచ్చేశారు, ఎలా అనిపిస్తుందని. సార్, ఎలా అనిపిస్తుంది సార్? కంచి కామకోటి విజయేంద్ర సరస్వతి స్వామివారు ఈరోజు స్వయంగా బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శించి వారి చేతుల మీదుగా ఈ దేవాలయానికి కుంభాభిషేకం జరిపించడం, దానికి సంబంధించినటువంటి పూజలన్నీ కూడా వారి నిర్దేశానుసారంగా జరిపించడం చాలా సంతోషం. వారు ఇప్పుడే సెలవిచ్చినట్టుగా ఈ దేవాలయం ఇంకా పెరుగుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడుతూ అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారనేటువంటి విశ్వాసాన్ని వారు వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉంది. గతంలో 1992లో 2011లో కూడా కుంభాభిషేకం జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఆ రోజు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అమ్మవారు అందరినీ చల్లగా ఆశీర్వదించాలని చెప్పి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మనతో శ్యామల మేడం గారు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాము మరి అమ్మవారి కుంభాభిషేక ఉత్సవాలకు విచ్చేశారు, ఎలా అనిపిస్తుంది అనేసి. మేడం నమస్తే. అంటే ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలనేసి మీరు ప్రతిసారి బోనాల పండుగ కానీ ఎల్లమ్మ తల్లి లగ్గంకి కానీ ప్రతిసారి మీరు బోనం తీసుకొని వచ్చి చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. మరి ఈ ఉత్సవాలకు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎల్లరన్ను కాపాడే ఎల్లమ్మ తల్లి పుష్కరిణి కాలం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి ఇలా చేయడం ఆనవాయితీగా వస్తోంది. అంటే అమ్మవారికి కంచిపీఠం వారిచే అమ్మవారికి సంప్రోక్షణలు చేసి మళ్ళీ ప్రాణవాయువుని ఇంకా అభివృద్ధి, అంటే వాళ్ళు పెట్టిన యంత్రం కానీ తంత్రం మంత్రం అన్నీ ఆ బలాన్ని చేకూర్చేలాగా ఇలా చేయడం చాలా సంతోషనీయం. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నట్టయితే చాలా కాలం 30 ఏళ్ల క్రితం చూసినట్టయితే ఇంత లేదు. అంటే ప్రతిసారి ఇంకా అభివృద్ధి, దినదినాభివృద్ధి, సంవత్సరాభివృద్ధి జరుగుతుంది. అలా అని ఇంకా అభివృద్ధి చెందాలి. ఈ క్షేత్రం ఇంకా మన తెలంగాణలోనే మకుటంగా ఉండే క్షేత్రంగా అవ్వాలి. ఎందుకంటే ఒక శక్తిపీఠంగా స్వయంభుగా వెలిసిన అమ్మవారిలాగా మనకి జలదేవిలాగా మనకి ఇక్కడ రేణుకా ఎల్లమ్మ దర్శనం ఇస్తుంది. కాబట్టి పీఠాలు మఠాలు కూడా దీనికి పూనుకొని ఇంకా దీనికి శక్తివంతాన్ని ఇవ్వాలని చేసి కైంకర్యాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా అమ్మవారి ఎల్లమ్మ కృపా కటాక్షం అందరి మీద ఉండాలని, మన తెలంగాణ గడ్డకి ఆ అమ్మ రక్షగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యావత్ భారతదేశానికి ఆ అమ్మవారి ఒక మహిమలు చాటే విధంగా భక్తులు కూడా అది చేస్తూ అమ్మవారి ఆశీర్వాదం నలుమూలలా వ్యాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం అండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ కటాక్షం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎల్లరన్ను కాపాడే ఎల్లమ్మగా ఇక్కడ మన అమ్మవారి దర్శనం ఇస్తున్నారు భక్తులకి. కంచిపీఠం వారిచే ఈరోజు కైంకర్యాలు చేసి అమ్మవారికి మళ్ళీ ఇది చేసి ఆ అమ్మవారికి ఇంకా బలాన్ని చేకూర్చేలాగా వేద మంత్రోచ్చారణలతో అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అమ్మవారి శక్తిని ఆవిడకి శక్తిని స్వరూపించేలాగా మంత్ర బీజాక్షరాలతో ఆమెను వేడుకోవడం
చేసుకోవడం జరిగింది. స్పెషల్ పూజలు కైంకర్యాలు చేసి అలాగే కుంభాభిషేకం కలశాలు అది అన్నిటికీ అభిషేకం జలం చేయడం జరిగింది. నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో 2011లో కూడా ఇలా జరిగింది, మళ్ళీ ఇప్పుడు 24లో జరుగుతుంది. పుష్కరిణి కాలం చాలా ఆనందంగా ఉంది. అందరికీ సుభిక్షంగా ఉండాలి. మన ఎల్లమ్మ తల్లి ఆశీర్వచనాలు నలుమూలల దేశవ్యాప్తంగా విరజిల్లాలి. అందరూ దేశవ్యాప్తంగా వచ్చి ఇక్కడ, ఎందుకంటే జలంలో ఉన్నవాళ్ళు ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది, ఎక్కడైతే లక్ష్మి ఉంటుందో అక్కడ సరస్వతి ఉంటుంది. ఆ ముగ్గురు అమ్మల మూలపుటమ్మలాగా ఇక్కడ మనకు జలంలో బావిలో వెలిసిన బంగారు తల్లిగా, బంగారు ఎల్లమ్మగా దర్శనమిస్తుంది. కాబట్టి అందరూ వచ్చి దర్శించుకోవాలి. ఆ అమ్మవారి కృపకు పాత్రులు కావాలి. ఆ ఎల్లమ్మ తల్లి స్వయంభుగా వెలిసిన వెల్లమ్మ. ఎక్కడైనా ఉత్సవ విగ్రహాలు తయారు చేసి పెట్టడం వేరు, అండ్ స్వయంభుగా వెలిసే అమ్మవారు. అందుకే మనకు చూసినట్టయితే ప్రతిరోజు 4:30 నుంచి 5 ప్రాంతంలో నిత్యాభిషేకం నిత్య కళ్యాణవంతురాల్లాగా అమ్మవారు ఇక్కడ వెలిసిల్లింది. అందుకే పిల్ల పాపలు నిత్య కళ్యాణ లాగా సుఖశాంతులతో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇంకా దినదినాభివృద్ధి చెందుతుంది, ప్రవర్ధమానంగా వెలసిల్లుతుంది ఈ పుణ్యక్షేత్రం. సో ఈ పుణ్యక్షేత్రం శ్రీ బలకంపేట రేణుకా ఎల్లమ్మ క్షేత్రానికి వచ్చి అందరూ ఆమె ఆశీర్వచనాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ గోపురం కూడా మెయిన్ గేట్ దగ్గర ఉన్న గోపురము. ఈ గోపురం దగ్గర కూడా వేద పండితుల చేత కుంభాభిషేకం అయితే జరిపించడం జరిగింది. వేద మంత్రాలతోని ఎంతో చక్కగా అమ్మవారికి కుంభాభిషేకం అయితే జరిగింది. ఈరోజు ఎంతో ఘనంగా ఉత్సవాలు అయితే జరిగాయి. కుంభాభిషేక ఉత్సవాలు. ఆ తల్లి చల్లని చూపులు అందరిపైన ఉండాలి, అందరూ హ్యాపీగా మంచిగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటూ